చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. ప్రేమ గురించి చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గురించి చెప్పుకున్నాం. ప్రేమ యేసు ప్రభులో ఏదైనా లోతుగానే ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి మరి ఈ వారం మనం జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. అసలు జ్ఞానము అనే పదము, హల్లెలూయా, జ్ఞానం అంటే ఏంటి, అసలు అది ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. జ్ఞానం అంటే ఏంటి? మనం పొద్దున్న అయితే శాంతి వరకు ఏదో ఒక రకంగా మనం ఎవరో ఒకరు తిరుగుతుంటారు కదా, నీ జ్ఞానం ఉందా అంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ జ్ఞానం అంటే దేవుని మహిమ కలిగిన కాక. మనం ఒక మాట చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. వెండి కంట, వెండి ఉంటుంది కదా, వెండి ఎంతమంది తెలుసు మీలో? వెండి తెలుసా మీకు? మరి చేతులు చూపించరేంటి? హల్లెలూయా. వెండి కంట గని కలదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఇనుమును అంటండి మట్టిలో తీస్తారంట కదమ్మా, అవునా? రాగినంత రాళ్ళు కరిగిస్తే రాగవద్దంట. అంటే అన్ని రాళ్ళు కాదు, కొన్ని రాళ్ళు. హల్లెలూయా. రేపు నుంచి మీరు అందరూ అలా పోయి రాళ్ళు గారు కరిగిచ్చేస్తారేమో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అలాగే బంగారానికి పుటము కలదంట. హల్లెలూయా. పుటము అది మట్టిలాగా నల్లగా ఉంటుంది, అది కూడా ఆ లోహం కూడా. కానీ పుటములో వేస్తే మనకి కరిగి అగ్నిలో వేయడం వల్ల అది మేలి బంగారం అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనుషులు అంటండి చీకటికి అంతం కలిగి చేస్తారంట. హల్లెలూయా. చీకటి కూడా దాన్ని అంత చూసేస్తారు. ఎక్కడెక్కడికో సొరంగాలు పెట్టేసుకుని అసలు ఎక్కడ ప్రపంచంలో ఎవరికి తెలియని లోతుల్లోకి సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళిపోతారు మనుషులు. వెళ్ళిపోయి అసలు అక్కడ ఎవరో లేరు అనుకుంటాం మనం. ఆ లోనాళ్ళు, వజ్రాలు, పగడాలు, ఏంటంటే కెంపులు, విలువైనవన్నీ ఎక్కడైనా ఏదైనా విలువ ఉందా, విలువ గలది ఎక్కడైనా దొరికిందంటే ఊరుకుంటారండి. ఈ ఏడీబీ రోడ్లోంచి రాంబాబు గారు చూస్తుంటారు, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఆడికి ఆయన పడిందంటే మనం ఇంకా అట్ట అయిపోతాం. హల్లెలూయా. ఆ రాళ్ళు ఎక్కడో, ఆ మైనింగ్ వాళ్ళు ఎక్కడో అవి ఎన్ని రాళ్ళు తీస్తున్నారండి. ఆ రాళ్ళు, ఆ రాళ్ళు నా చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాయి. ఏమన్నా స్తోత్రం. హల్లెలూయా. అది మనకి వాళ్ళకి ఉపయోగం, వాళ్ళకి మంచిదంటే మనిషి ఏదైనా చేస్తాడు. బంగారం తీస్తాడా, పుటంలో వేసి ఈ ఇండి గనులు చూసుకుంటాడా, ఇంకా వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా గోమేధకాలు, ఒఫీర్ బంగారం, విలువైన బంగారం. ఇంకా బంగారం కంటే విలువైన ఉన్నాయి తెలుసా మనకి? ప్లాటినం అంట. హల్లెలూయా. ప్లాటినం బంగారం కంటే విలువైంది. వజ్రాలు ఉన్నాయి. కోహినూరు వజ్రం అంటే ఎవరు అట్టుకెళ్ళిపోయారంటే బ్రిటిష్ వాళ్ళు అట్టుకుపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అది ఎన్ని వేల కోట్లు ఉండదో అలాంటి వజ్రాలు. బంగారంతో కొనలేమంటమ్మా జ్ఞానాన్ని. హల్లెలూయా. వెండితో కొనలేమంట, వజ్రాలతో కొనలేమంట, పగడాలు, ముత్యాలు, దానికి అసలు ఆ పేరు ఎత్తకూడదంట దాని దగ్గర. లోకంలో హల్లెలూయా నాశనం కానీ మరణం కానీ దాని చోటు చూపించిందంట. హల్లెలూయా. అది ఎక్కడుందో, జ్ఞానం ఎక్కడుందో, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో. హల్లెలూయా. అది లోకంలో విలువైంది. మీరు ఏమైనా విలువైన చెప్పండి. కొన్ని లోకంలో మీకు ఏమైనా తెలిసిన విలువైన చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పేశాను. ఏమన్నా విలువైనవి ఉన్నాయమ్మా లోకంలో? విలువైనవి ఏమన్నా చెప్పండి. బంగారం, ఏంటి మనకు అయ్యే తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. అన్నిటికంటే జ్ఞానం శ్రేష్టమైంది. దానితో దేన్ని పోల్చలేము. దానితో దేన్ని పెట్టి కొనలేము. బంగారం పెట్టి కొనలేము. హల్లెలూయా. వజ్రాలు పెట్టి కొనలేం, ముత్యాలు పెట్టి కొనలేం, రత్నాలు పెట్టి కొనలేం. వజ్రాలు కూడా ఈ లోకంలో అన్ని వజ్రాలు పోగేసండి, ఈ లోకంలో బంగారం అంతా పోగేసండి, జ్ఞానాన్ని కొనలేం. హల్లెలూయా. అది ఎక్కడ ఉంటుందంట? సముద్రాన్ని అడిగారంట. చూసారా? సముద్రాన్ని అడిగితే సముద్రం నాకు తెలదంది అన్నదంట. జ్ఞానం ఎక్కడ ఉందని అడిగితే సముద్రం తెలదన్నదంట. అంత పెద్ద సముద్రంలో జ్ఞానం లేదు. అంత పెద్ద ఆకాశాన్ని అడిగితే అసలు నాకు అసలు అడ్డైతే తెలదన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. మృగాలు అడిగారంట. ఆ మృగాలు అడవిలో ధైర్యంగా తిరిగే సింహానికి అసలు దాని పేరే తెలదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. క్రూరమైన పక్షులు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచైనా ఏటాడతాయి, అవి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని కనుగొనలేమంట. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. వర్షానికి ఒక కట్టడం ఉందంట. హల్లెలూయా. మనుషులు అంటండి రాళ్ళలో దారి వేసేస్తున్నారు. ఎంత పెద్ద రాయి అయినా సరే చెక్కేస్తున్నారు. పెద్ద కొండ బోర్లా తోసేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకి అంత శక్తి ఉంది. కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? భూమి లోతుకి వెళ్తే దొరకదు, ఆకాశం పైకి వెళ్తే దొరకదు, సముద్రంలోకి వెళ్తే దొరకదు, అరణ్యంలో ఎక్కడ ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్తే దొరకదు. అది నువ్వు ఒకవేళ డబ్బులు ఎట్టి కొందామన్నా అది దొరకదు. లోకంలో డబ్బులన్నీ పోగేసినా కొనలేవు, లోకంలో బంగారం వేసినా కొనలేవు. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దానికి దారి చూపించేవాడు దేవుడు ఒక్కడేనంట. అసలు జ్ఞానం అంటే ఏంటి? హల్లెలూయా. వివేచన అంటే ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. కాబట్టి ఈ జ్ఞానం గురించి మాట్లాడుతూ యోబు గ్రంథం 28 వచనంలో ఒక మంచి మాట ఉంది. జ్ఞానము ఈ ప్రపంచం ఎవ్వరికీ ఈ ప్రపంచంలో ఏది దారి చూపించలేదు. దేవుని మహిమ కలిగినగా. చాలా మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ఏంటి ఒక ఉరుమును పుట్టించగలరా? ఏంటి రాంబాబు గారు, ఒక ఉరుమును పుట్టించగలరా? సరే, ఉరుమును పుట్టించకపోతే పోయారు. మెరుపుకి దారి చూపించగలరా? మెరుపు వచ్చేస్తుంటే అదిగో నువ్వు అడగలమంటే ఎవడన్నా ఉంటాడా అక్కడ? ఉరుము వచ్చేస్తుంటే ఎవడన్నా అక్కడ ఉంటాడా? హల్లెలూయా. బలవంతుడు శక్తిమంతుడు మన యెహోవా దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన పరమ తండ్రే దానికి దారి చూపించేవాడు. హల్లెలూయా. ఆయన దగ్గరే ఉన్నాయంట జ్ఞానం అనేది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు ఆ జ్ఞానం. యేసు ప్రభు దగ్గర ఉంది ఆ జ్ఞానం. యేసు ప్రభువే ఆ జ్ఞానం. ఆయన వాక్యమే జ్ఞానం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. హల్లెలూయా. ఆ వాక్యమే జ్ఞానానికి ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానం ఆయన దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మలబార్ దగ్గరికి వెళ్తే గోల్డ్ దొరుకుతుంది అంటారు. మరి గుండె తాత ఉంటాడు, ఆయన పేరు ఆయన లలిత జ్యువెలర్స్కి వెళ్ళిపోతారు. లలిత జ్యువెలర్స్కి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఏదో విలువైంది ఎక్కడైనా దొరుకుతుందంటే అన్ని దగ్గరికి పోతున్నారు కదా. మరి జ్ఞానం వీటన్నిటికంటే శ్రేష్టమైందంటే మరి జ్ఞానాన్ని ఎత్తుకుని రావాలి కదా. మనం జ్ఞానాన్ని ఎత్తుకోవడానికి ఎవరో రాడు. హల్లెలూయా. పనికిరాని రాళ్ళు రప్పలన్నీ ఎత్తుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం. సొలొమోను అనేటువంటి ఒక రాజు ఉన్నాడంట. హల్లెలూయా. అతను అంటండి తోటలు ఎంచుకున్నాడంట, గొర్రెలు సంపాదించుకున్నాడంట, డబ్బు సంపాదించుకున్నాడంట, చదువు అంతా చదివించాడంట, ముందంతా తగ్గించాడంట, ఆస్తులన్నీ సంపాదించుకున్నాడంట. అయినా సరే మనిషికి శాంతి దొరకలేదంట. హల్లెలూయా. తన బ్రతుకంతా ప్రతిరోజు ఇలా రోజులన్నీ గడిచిపోతున్నాయి. సంవత్సరం గడిచిపోతుంది. వర్షాలు వస్తున్నాయి, శీతాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా మనిషికి? హల్లెలూయా. వినడం వల్ల చెవికి ఏమన్నా తృప్తి వస్తుందా? హల్లెలూయా. చూడడం వల్ల కంటికి ఏమన్నా తృప్తి వస్తుందా? ఎంత చూసేస్తున్నాం. ఆ రీళ్ళు ఇలా తిరగేసేత్తమే. గేమ్లు ఆడేసుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. ఏమన్నా తృప్తి ఉందండి మనిషికి? హల్లెలూయా. ఇంకా అన్నీ చూసేసాడంటే ఆయన చివరికి మనిషికి ఫలితార్థం ఏంటంటే ప్రసంగి గ్రంథం 12:13 ఉందండి. ప్రసంగి 12:13 ఒక మాట ఉంది. ఇదిగో ఇదే మానవుడికి ఫలితార్థం ఇదే. హల్లెలూయా. పుస్తకాలు ఎక్కువ చదివేస్తారు కొంతమంది, తెగ డిగ్రీలు చేసేస్తారు. హల్లెలూయా. అది అయినా సరే జ్ఞానం ఉంటుంది. అది తెగ చదివేస్తారు చూడండి, అమెరికాలో ఉన్నామంటారు అటు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అమెరికాలో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అంటాడు, ఆయన ఇంటికాడ సుఖం ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఏంటండి, చివరికి మానవులకి ఇదే ఫలితార్థము. దేవుడు ఆజ్ఞలను అనుసరించటం మానవుడికి విధి. హల్లెలూయా. మానవుడు డబ్బులో కాదు, మానవుడి శక్తిలో లేదు, బలంలో లేదు. హల్లెలూయా. మానవుడికి ఆస్తిలో లేదు, డబ్బులో లేదు, పేర్లో లేదు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞలను కట్టడాలను అనుసరించడమే మానవ కోటికి విధి. నీ చిత్తం చేసుకోవడం కాదు, నువ్వు ఆశపడితే పరిగెట్టడం కాదు. మనిషి తన ఆశల కోసము పరిగెడుతుంటాడు, పేరు కోసం, డబ్బు కోసం, బాగుపడడం కోసం పరిగెడతాడు. అది కాదు, నువ్వు దేవుడి చిత్తానికి లోబడ్డమే ఇదే విధి నీకు. హల్లెలూయా. కాబట్టి దయచేసి అందులో ఏముందండి, ఆ యోబు గ్రంథం 28:28లో, యోబు గ్రంథం 28:28లో హల్లెలూయా.
మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమనియు దుష్టత్వం విడుచుట వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. హల్లెలూయా. ప్రపంచం అంతా ఎతికినా జ్ఞానం దొరకలేదు. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే జ్ఞానం దొరకలేదు. జ్ఞానం ఎక్కడ దొరికింది? హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. సామెతలు 1:7 అదే ఉంది, 111:10 అదే ఉంది, కీర్తనలో. హల్లెలూయా. ఇంకా బోల్డ్ రిఫరెన్స్ చూపించవచ్చు. ఒక మాట ఏంటంటే చివరిగా నేను ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 1:2 వచనాలు చదివేస్తే మీరు ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే యోబు జ్ఞాన కాదా? హల్లెలూయా. ఎవడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి చెడును అసహించుకుంటాడో వాడే జ్ఞానం కలిగిన. నేను ఎప్పుడు అనేవాడిని, ఏటో తెలుసో తెలియకనివ్వండి తెలియదు, కానీ నేను వృద్ధుని అయిపోయినప్పుడు అంటండి మన హృదయం అంటండి ఎలా ఉండాలంటండి. హల్లెలూయా. మన మీద ఏ దోషం కూడా చెప్పకూడదు. చాలా మంది అంటారు నేను వయసులో ఉన్నప్పుడు ఈ పాపాలు చేశాను, అందుకే నాకు కర్మ పట్టింది, నేను మోసం చేశాను, న్యాయంగా నడుచుకోలేదు, నా బతుకంతా పాపాలు చేశాను, అందుకే ఈ బాధలు పడుతున్నాను అనే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మన మనస్సాక్షి మనల్ని బాధించకూడదు. నేను ఎప్పుడదే రూపాయి తినలేదు, నా చేతులు చూడడానికి నిష్కలంకంగా ఉన్నాయి, నేను న్యాయంగా బతికాను, యథార్థంగా బతికాను, నీతిగా బతికాను, ఎవరిని పాడు చేయలేదు, ఎవరిని బాధపెట్టలేదు. హల్లెలూయా. ఎవరిది ఆశించలేదు. అటువంటి మనస్సాక్షి నీకు వృద్ధాప్యంలో కావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బతికేంత కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెడును అసహించుకోవాలి. హల్లెలూయా. నీకు జ్ఞానం కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసండి? నువ్వు నీ పేరు పక్కన తోకలు వేసుకొని BA BL ఏంటండి, ఇంకేంటండి, హల్లెలూయా, MA ML, హల్లెలూయా, లాయరు, జడ్జు, డాక్టర్ కాదు. హల్లెలూయా. నీవు నీతిమంతుడిగా బతకాలి, న్యాయంగా బతకాలి, నీకు వచ్చిన జీతంతో బతకాలి, లంచం లేకుండా బతకాలి, వ్యభిచారం చేయకుండా బతకాలి, అబద్ధాలు ఆడకుండా బతకాలి, దొంగతనం చేయకుండా బతకాలి. హల్లెలూయా. మనసులో ఏ కపటం లేకుండా బతకాలి. హల్లెలూయా. నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు. హల్లెలూయా. ఏ పాపానికి తల వంచకూడదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పాపాన్ని అసహించుకోవాలి, దుర్మార్గతను విడిచిట్టియో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదొకటి సరిపోలేదు. యెహోవాయందు ఏం కలిగి ఉండాలి? ఆయనకి వణకాలి, ఆయన వాక్యానికి వణకాలి. రెండోది ఏంటంటే భక్తి కలిగిన జీవితం ఉండాలి. హల్లెలూయా. భక్తి కలిగిన జీవితం ఉండాలి. ప్రార్థన పక్కన పెట్టేసి ఉపవాస ప్రార్థన లేకుండా, మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, ఏదో మొక్కుబడి ప్రార్థనలకి దేవుడు అంటే ఏదో 2 నిమిషాలు అనుకోవడం కాదు. హల్లెలూయా. ఆయన ఊపిరిగా మన గుండెల్లో భద్రత చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన వాక్యం లేకుండా మనం బ్రతకూడదు. హల్లెలూయా. ఆయనతో మనం నడవాలి బ్రతుకు దినములన్నీ కూడా. హల్లెలూయా. ప్రతి క్షణము ఆయన మనకు తోడుగా ఉండేలాగా ఆయన మన పక్షాన నడవాలి. హల్లెలూయా. మనం ఆయనలో నడుచుకోవాలి. దేవుని స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీకు జ్ఞానం కలిగి ఉందంటే నీకు దీర్ఘాయుష్ ఉంటుంది. నీకు జ్ఞానం కలిగి ఉందంటే నువ్వు ఆస్తికర్తవై ఉంటావు. హల్లెలూయా. సకల సౌకర్యాలు నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకున్నారండి, ఎవడైనా అన్యాయంగా డబ్బులు సంపాదించి గొప్పవాడైపోతుంటే ఆడు చాలా తెలివైనడు రా అన్నాం. నీతిగా బతికే ఆడేమీ కూడా కొనుక్కోకపోతే ఆడు పిచ్చోడు రా, ఆడు బుద్ధి లేదు రా అన్నా. చూసారండి లోకం తీరు ఎలాగుందో. లోకం తీరు ఎలాగున్నా నువ్వు నీతి న్యాయాలే యెహోవా యొక్క ధర్మం. హల్లెలూయా. ఆయనకు పునాదిగా ఉంది. హల్లెలూయా. నీతి న్యాయాలు, నీతి న్యాయము. అలాగని చెడుని అసహించుకోవాలి, చెడుని దరి చేరనకూడదు. చెడ్డ మాటలు ఆడేవాళ్ళు, దుర్జనుడు హృదయంలోంచి అన్నీ చెడ్డ మాటలు వస్తాయంట. కాని చెట్టు కాని ఫలాలు ఫలింతది, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలింతది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ మంచి నిన్ను కాపాడు. కాబట్టి మేలు కీడు చేసే వాళ్ళు కూడా నువ్వు మేలు చెయ్యాలి. కీడుతో
మేలు మేలు చేసి జయించాలి. హల్లెలూయా. కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. జ్ఞానం అన్ని సొత్తుల కంటే గొప్పది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో హారం కొనుక్కోవచ్చు, పట్టీలు కూడా బంగారం చేయించుకోవచ్చు. హల్లెలూయా. వజ్రాలు నకిలీ చేసుకోవచ్చు. నీ కష్టంతో నువ్వు ఏదైనా చేయి. హల్లెలూయా. నువ్వు ఆకాశంలో లేకపోతే చంద్రమండలం మీద స్థలం కొనుక్కో డబ్బులుంటే. హల్లెలూయా. లేకపోతే రాజమండ్రిలో కొనుక్కో, అపార్ట్మెంట్ కొనుక్కో. హల్లెలూయా. ఏవి డబ్బులు ఉండి 10 అపార్ట్మెంట్లు కొనుక్కున్నా, 10 ఎకరాలు కొనుక్కున్నా. హల్లెలూయా. నువ్వు నీతి న్యాయంగా బతకకపోతే, చెడును అసహ్యించకుండా బతకకపోతే, నీ చేతులు నిర్దోషంగా లేకపోతే, ఏ పాపం లేకుండా నువ్వు క్రైస్తవ జీవితం ముగించకపోతే, నీ సాక్ష్యాన్ని చివరి వరకు కాపాడుకోకపోతే, యేసు ప్రభువుకు నువ్వు సాక్షిగా బ్రతకకపోతే, నువ్వు జ్ఞానం లేకుండా బతికితే వ్యర్థమే నీ జీవితం. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుని యథార్థంగా, నీతిగా, న్యాయంగా పాపాన్ని అసహించుకుని నీతిని అత్తుకుని ఉంటే దేవుడు నీకు సకల సౌకర్యాలు కలగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం.